మీరు గడ్డం ఎందుకు పెంచుతున్నారు అని అడిగారు అనుకోండి ఎవరో నన్ను, అంటే నేను పెంచట్లేదు అది పెరుగుతోంది అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను చెప్పింది సత్యమా అసత్యమా? పరమసత్యం. నేనేం పెంచలేదు, అది పెరిగింది. ఇప్పుడు ప్రశ్న మారాలి. మీరు గడ్డం ఎందుకు తీయట్లేదు అని అడిగారు అనుకోండి, అప్పుడు నేను గడ్డం ఎందుకు పెంచుతున్నానో చెప్పవలసి ఉంటుంది. మీరు కొద్దిగా తేలిగ్గా పట్టుకుంటారని చెప్పాను ఇష్టమండి ఉదాహరణ. చూసారా, గడ్డం ఎందుకు పెంచుతున్నారు అని అడిగితే నేను ఏది చెప్పినా సత్యమే. ఎందుకని? నేను పెంచట్లేదంటే అది పెరుగుతోంది అన్నాను అనుకోండి, నేను సత్యమే మాట్లాడాను. మీరు గడ్డం ఎందుకు తీయట్లేదు అన్నారనుకోండి, అప్పుడు నేను సత్యం చెప్పడం తప్ప నాకు ఇంకో మార్గం లేదు కదండి. నేను గడ్డం ఎందుకు తీయట్లేదో చెప్పాలి, చెప్పినప్పుడు ఇంకొకటి చెప్పడానికి ఉండదు. నేను ఏ కారణం చేత తీయట్లేదో ఆ కారణమే చెప్పవలసి ఉంటుంది. అలా మీరు సత్యము వైపుకి నిలబడే ప్రయత్నం చేస్తూ మీరు చేసేవి ఏదైనా చెయ్యాలి తప్ప, మీరు పొరపాటున కూడా భ్రంశమును పొంది అసత్యం వైపుకు పడిపోకూడదు మీరు చేసే పని వల్ల. అలా పడిపోయేటట్టుగా ఉంది నేను చేసేది అనుకున్నారనుకోండి, వెంటనే మీరు అక్కడి నుంచి ఉపసంహారమును పొంది సరి అయిన మార్గంలోకి మీరు నిలబడిపోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మీరు చేసే ప్రయత్నం అంతా వమ్మైపోతుంది. దానివలన మీకు ఉపయోగం ఏముండదు.